ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. అనకాపల్లి లోక్సభ సీటుపై జనసేన కన్నేసింది. పొత్తులో భాగంగా అనకాపల్లి లోక్సభ స్థానం తనకివ్వాలని టీడీపీ నాయకత్వాన్ని జనసేన కోరుతున్నట్లుగా తెలిసింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబును ఇక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇవాటి నుంచి 3 రోజుల పాటు అనకాపల్లిలో నాగబాబు పర్యటించనున్నారు. వాస్తవానికి ఈ స్థానం కోసం టీడీపీలో తీవ్రమైన పోటీ కూడా ఉంది. ఎంపీగా పోటీకి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ఎప్పుడో రంగం కూడా సిద్ధం చేసుకున్నారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును తాను కోరినట్లుగా ఇటీవల అయ్యన్న కూడా చెప్పారు. ఇటీవల సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బైరా దిలీప్ చక్రవర్తి పేరు పరిశీలనకు వచ్చింది. టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు అందడంతో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నాయకులందరినీ కలుస్తూ సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబును దించాలని జనసేన పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో నాగబాబు మంగళవారం విశాఖ రావడం గమనార్హం. నాగబాబు కుటుంబానికి సన్నిహితంగా ఉండే సుందరపు సతీష్ కుమార్ ను జనసేన ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ముఖ్య ప్రతినిధిగా నియమించారు. రైట్, ఏపీకి సంబంధించిన హాట్ టాపిక్ మనం చూస్తున్నాం. ఎంపీ అనకాపల్లి ఎంపీ సీటు ఎవరికి? అది టీడీపీకా జనసేనకా? పొత్తులో ఉన్నటువంటి ఏ పార్టీకి రాబోతుందని పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ వాసు. ఇప్పటికే 4 స్థానాలు, అది అసెంబ్లీ స్థానాలు చెరో 2 చొప్పున అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అనకాపల్లి ఎంపీ సీటు ఎవరికి? టీడీపీకి సంబంధించి అయ్యన్న పాత్రుడు కుమారుడికా లేదంటే నాగేంద్రబాబుకా అనే ఒక డైలమా కొనసాగుతుంది. ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? వెరీ గుడ్ మార్నింగ్ ఆశా. ప్రస్తుతానికి అయితే ఏపీ సంబంధించి పొత్తులు నడుస్తున్న చర్చలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్తో ఇప్పుడు చంద్రబాబు జరిపిన చర్చల్లో 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన కేటాయించేందుకు నిర్ణయమైంది. అందులో భాగంగానే ఒకటి మచిలీపట్నం, కాకినాడ, మరొకటి ఏంటనేది ఇప్పుడు సందిగ్ధం ఉన్నప్పుడు కూడా ఇవాళ క్లారిటీ వచ్చింది. అనకాపల్లి ఎందుకు ఎన్నుకున్నారంటే గతంలో అల్లు అరవింద్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా కొంత కేడర్ కానీ సామాజిక వర్గంగా కానీ అంతా కూడా బలమైన కేడర్ ఉంది అక్కడ. అందులో భాగంగానే నాగబాబుని అనకాపల్లి పార్లమెంట్ నుంచి నిల్చోబెడితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మొత్తం కూడా జనసేనలో చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే నాగబాబు రాత్రే విశాఖ చేరుకున్నారు. ఇవాళ నుంచి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో మొత్తం కూడా 7 నియోజకవర్గాల్లో కూడా నాగబాబు పర్యటన కూడా ఏర్పాటు చేసుకున్నారు. కార్యకర్తలందరితో కూడా అంతరంగిక సమావేశాలు, అధికారికంగా కాకుండా ఎక్కడ కూడా మీడియాకు కూడా తెలియకుండా అంతరంగిక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా నియోజకవర్గాల పరిధిలో ఏ విధంగా ఉంది జనసేన అనేది. ఒక విధంగా అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన గతంలో కన్నా ఎక్కువ బలపడింది. కారణం ఏంటంటే యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుందరపు విజయ్ కుమార్ గతంలో కూడా పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. చాలా బలమైన అభ్యర్థి. ఇప్పుడు కూడా విశాఖలో డ్యామ్ షూర్గా గెలిచేది ఏదంటే ముందు యలమంచిలి చెప్తారు ఎవరైనా సరే జనసేనకు సంబంధించి. అందులో భాగంగానే అనకాపల్లిలో కూడా చాలా బలం చేకూర్చుకుంది. ఎన్ని నియోజకవర్గాలు యలమంచిలి అవ్వచ్చు, పాయకరావుపేట అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అయితే చిక్కల్లో వచ్చింది ఏంటంటే అయ్యన్న పాత్ర కుమారుడికి విజయ్కి తన కుమారుడి టికెట్ అనకాపల్లి ఇవ్వాలని ఇప్పటికే దఫాలుగా అయ్యన్న పాత్ర అధికారికంగా విజ్ఞప్తి చేస్తున్నారు చంద్రబాబుకి. అనధికారికంగా కూడా ఎక్కడ మీడియా కనిపించిన సరే చెప్తున్నారు. మొన్న కూడా బహిరంగ వేదిక మీద కూడా ఆయన కోరటం జరిగింది. తప్పనిసరిగా మా అబ్బాయికి ఇవ్వాలి, ఆయన సమర్థుడు, నాకు ఇచ్చినా లేకపోయినా పర్లేదు, ఆయనకైతే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు దిలీప్ గతంలో నుంచి కూడా చాలా కాలం నుంచి కూడా ఆయన వర్కౌట్ చేసుకుంటున్నారు. మొత్తం కూడా 7 నియోజకవర్గాల్లో కూడా వర్కౌట్ చేసుకుంటున్నారు. ఒకవైపు టీడీపీ అభ్యర్థి సిద్ధంగా ఉన్నారు, మరోవైపు ఇటు
చంద్రబాబు కూడా దిలీప్ని సిద్ధం చేశారు. మరోవైపు అయిన పాత్రుడు వాళ్ళ అబ్బాయికి వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మూడో కృష్ణుడు ఎంటర్ అయ్యాడు, అంటే నాగబాబుకి ఇవ్వాలని. అంటే పొత్తులో భాగంగా నాగబాబుకి ఇస్తున్నారనే సమాచారం రావడంతోనే నాగబాబు ఇప్పటి నుంచే కూడా ఇక్కడ పర్యటన ప్రారంభించారని జనసేన నాయకులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నుంచి నాగబాబు అనకాపల్లి, పాయకరాపేట, నర్సీపట్నం తదితర ప్రాంతాలు, పెందుర్తితో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పుడు అయిన పాత్రుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే ఆయన చాలా కరాఖండి చెప్తున్నారు, ఈసారి ఎట్టి పరిస్థితిలో నా కుమారుడికి ఇవ్వాలి, లేదంటే నీ ఊరినే పరిస్థితి లేదని పరిస్థితి. కానీ వాస్తవం మనం ముందు నుంచి ఏదైతే పొత్తులు కుదుర్చుకున్నప్పటి నుంచి చూస్తూ ఉంటే క్యాడర్ అంతా కూడా ఏకత్రాటి మీద ఉంది. మాలో మాకు అన్ని అనుకూలంగానే ఉంటున్నాయి, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన ఎంతో కొంత అసంతృప్తులు బయటకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏదైతే మెయిన్ అనకాపల్లి ఎంపీ సీట్ విషయంలో ఇది స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే అటువైపు చిన్న చితక అభ్యర్థి కాదు, అయిన పాత్రుడు ఒక సీనియర్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి, అవసరమైతే భుజానికి చేసి టీడీపీని ఇంతవరకు కూడా ఒంటరిగా ఉత్తరాంధ్రలో బలంగా టీడీపీ ఉంటా కూడా ఆయన ఒక కారణం. అటువంటి అప్పుడు ఆయన కొడుకు సీటు కాదని కనుక చేస్తే ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అంటే అయిన పాత్రుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అంటే వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఆయన ఏమైనా అలిగి మళ్ళీ ఆ ఇంట్లో కూర్చుని పార్టీకి పనిచేయరా, ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. అయితే చంద్రబాబు ఏ విధంగా నచ్చ చెప్తారని తెలియదు, కానీ దాదాపు నాగబాబుకి సీటు ఖరారైందని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేసుకొని ఓడిపోయారు, ఆయన సొంత జిల్లా, ఆ సొంత ఊరు ఆవుల నుంచి ఓడిపోయారు. కానీ ఇక్కడ ఉత్తరాంధ్రలో మాత్రం పవన్కి చాలా బలం పెరిగింది గతంలో కన్నా. నాగబాబు కనుక పార్లమెంట్, అనకాపల్లి పార్లమెంట్ కనుక పోటీ చేస్తే ఆ 7 నియోజకవర్గాల్లో కూడా డెఫినెట్గా ప్రభావం ఉంటుంది అనేది చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసే నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే. అందువల్ల ఈ ఉత్తరాంధ్రలో ప్రభావం ఉండాలంటే తప్పనిసరిగా నాగబాబుని ఇక్కడ పెట్టాలి, ఎక్కడో చోట పెట్టబోదు. గతంలో పీఆర్పీ నుంచి ఓటు శాతం ఉంది వాళ్ళకి, గతంలో అల్లు అరవింద్ పోటీ చేశారు, అందువల్ల అనకాపల్లి ఎంచుకున్నారు. ఇప్పుడు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించుకుని అనకాపల్లిని ఖరారు చేస్తే అయిన పాత్రుడు కుటుంబం పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. విశాఖ జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో నాగబాబు పర్యటనకు వచ్చారు కాకపోతే అనధికారికంగా పార్టీ కార్యకర్తలతో సమావేశం అయినప్పుడు కూడా ఆయన త్వరలోనే అనకాపల్లి నుంచి కీలకంగా జరగబోతుంది, నిలబడుతున్నాం కూడా చెప్పబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన పాయకరాపేట వెళ్ళబోతున్నారు. పాయకరాపేటలో కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఏ విధంగా ఉండబోతుంది ఇది ఎలా ఉంటే, మరోవైపు బీజేపీ కూడా ఇవాళ రేపు వీళ్ళతో కలిసి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా బీజేపీ మాకు బలం ఉంది, మాకు అభ్యర్థి నిలబెడతామని అడిగే పరిస్థితి. మొత్తానికి విశాఖ జిల్లాలో ఉన్న 3 పార్లమెంట్ల పరిధిలో కూడా అనకాపల్లి అయితేనే, అరకు అయితేనే, లేకపోతే విశాఖ అయితేనే, అరకు సంబంధించి ఇక బీజేపీకి ఇవ్వడానికి ఆల్మోస్ట్ నిర్ణయించుకున్నారు అరకు పార్లమెంటరీ మాత్రం. అయితే తప్పనిసరిగా అరకు పార్లమెంటరీ బీజేపీ కేటాయిస్తే అనకాపల్లి జనసేనకి కేటాయించాలి, వైజాగ్ టీడీపీ పోటీ చేయాలి. ఈ విధంగా డివైడ్ చేసుకున్నారని సమాచారం ఉంటుంది. అయితే అయిన పాత్ర కుటుంబం ఏ విధంగా స్పందిస్తనేదే వేచి చూడాలి. ఆశ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరి వెయిట్ చూద్దాం, అనకాపల్లి ఎంపీ స్థానం ఎవరికి కేటాయించబోతుంది పొత్తులో ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీ, అది టీడీపీకా లేదంటే జనసేనకా అనేది చూద్దాం.